అందరికీ శనార్థులు మంచిగున్నారా? చంద్ర బెవలతో ముచ్చటకు పోయింది అనుకుంటున్నారులే. నేను ముచ్చటకే వచ్చిన. ఈరోజు మా పెద్ద చెల్లెతో ముచ్చటకి వచ్చిన. నిజానికి అయితే ఇద్దరు చెల్లెలతో మాట్లాడదాం అనుకున్నా కానీ దబ్బుకున్న మా పెద్ద చెల్లి ఏంటంటే మా కాకలెక్కని టైం అంటే టైంలో ఉంటుంది. అందుకని పెద్ద చెల్లెని దొరకబట్టినా, పెద్ద చెల్లెని కూర్చోబెట్టినా. చూడండి ఒకసారి ఇట్లా. నమస్తే చెల్లె, ఎట్లున్నావు? నమస్తే చంద్రబాబు, మీరు ఎట్లా ఉన్నారు? మంచిగా బరాబర్ బందవస్తున్నాను. అద్భుతంగా అందంగా ఉన్నారు. ఏమైంది మళ్ళా సన్నగాను? అవునా? నీ తింటలేవు అయ్యేంది నువ్వు? కాదు, ఈ బట్టల్లో అట్ట అనిపిస్తున్నాను అనుకుంటా. సొన్నగా అయినవేమ్మా, మస్తు సన్నగా అయినవు. అవునా? తిను జరంత ఏం కాదు. అన్న బాగాలేదా? మంచిగా ఉన్నావు కానీ గింత సన్నగా అవుతావుగా. బొమ్మ లెక్క అయిపోయినావు ఇప్పుడు. ఇట్లా ఆ బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, ఇట్లా వెనకకు పెద్ద జడేసుకొని, జడ కాదు ఇట్లా ఏమంటారు పోనీటేలు వేసుకొని బొమ్మలు ఇట్లా ఫ్రాకులు పట్టుకొని ఉంటాయి కదా, అట్లా అయిపోయినావు బార్బీ బొమ్మ. థ్యాంక్ యూ. బాంబే వెయిట్ అయ్యవలసి వచ్చింది. బొంబాయి పోయినా ఇంతకుముందు దాంట్లో ఏదో దాంట్లో పాటలు రాను బొంబాయికి రాను అన్నావు. మళ్ళీ అరే నేను ఉండేది బొంబాయే కదా. అవును, బొంబాయిలో ఉండేట ఆమె తోటి పాపం గీసటి పాట మీద డ్యాన్స్ చేపిస్తారా? అవును, కావాలని చేయించినారు నా చేతల. అంటే నువ్వు బొంబాయిలో ఉండదు, గమన వచ్చే హైదరాబాద్ కానీ అర్థం చేసుకోలేవు చెల్లె నువ్వు. అదే కరెక్ట్, మీ చేత అడిగించి ఉండాల్సింది. చిన్నది ఎట్లున్నది? స్కూల్కి పోతుందా? నా అంత ఎత్తు వచ్చేసింది. 12 ఏళ్ళు 13 ఏళ్ళకి నాకంటే హైట్ అయిపోద్ది అనుకుంటున్నా. నా బట్టలు వాడేస్తుంది, నా చెప్పులు వాడేస్తుంది. ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయేమో షేర్ చేయనీకి అనుకున్నా. నా ప్యాంటులతో సహా వేసేసుకుంటుంది. ఏం కాదు, పాటి జిస్ట్ తగ్గుతుంది. కన్న తల్లి జిస్ట్ అంటే కడప దాటి పోదని అంటారు. అదిగో నువ్వు అట్లా అనకు దాన్ని. పిల్లలు పెరగద్దా? బాగున్నది, బాగా పెరగాలి. ఈమెనేమో మంచిగా ఇంత పొడుగుంటది, ముద్దుగా అందరికన్నా పొడుగు ఈమెనే ఉంటది. మళ్ళీ బుడ్డదాన్ని ఏమో పెరగద్దు అంటున్నా. దాన్ని ముద్దుగా తాటి చెట్టు అని పిలుచుకుంటా. ఆడపిల్లలు 13-14 ఏళ్ళు దాటినట్టు మళ్ళీ పెరగరమ్మ. పెరగని. అవునా? ఎక్కువ పెరగరు వాళ్ళు. అనిపిస్తారు పెరుగుతారు 18 దాకా పెరగరు. ఎంత పెరుగుతుంది అంతవరకే ఉంటారు. కాబట్టి నువ్వు అట్లా అనకు. మళ్ళీ అన్న కడప దాటిపోదు జిస్ట్. మళ్ళీ దానికి యాష్ట కడుపున వచ్చే నెత్తిన వచ్చే. ఏమడిది ఈ నడుమ సినిమాలు నడిపియే పడుతుంది, టీవీ షోలు నడిపియే పడుతుంది. ఆ హోళ్ళతో ఇట్లా పని చేస్తున్నావంట. అవును, కొత్త షో. అవు ఊసిని పోడుకొని పైసలన్నా సంపాదించి దాచి పెట్టుకుంటున్నావు కదా, ఖర్చులకు కావద్దా మళ్ళీ మనం? అంటే ఇక్కడ రెంట్ లేదు, ముంబై పోయి అక్కడ రెంట్ ఉంది. సో సంపాదించిందంటే ఆ రెంట్కి పోతా ఉంది. అక్కడ ఎంత రెంట్లో. నాకు దేవుడు అలా నాకు నిజంగా వెంకటేశ్వర స్వామి నా చేయి పట్టుకొని నన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళినట్టు. నా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ ఎంత బాగుందో ఇల్లు అంటారు బాంబేలో. యూజువల్గా అస్సలు అలాంటి ఇల్లు దొరకవు తెలుసా. నేను ఉండే ఏరియాలో అన్ని అగ్గిపెట్టేంత ఊర్లు ఉంటాయి. మీరు రీల్స్ చూసి ఉంటారు. బెడ్ ఎక్కడ అంటే ఇక్కడే, బాత్రూమ్ ఎక్కడ అంటే ఇక్కడే, కిచెన్ ఎక్కడ అంటే ఇక్కడే. అవును, అలాంటివి ఒక 30 ఇల్లు చూసాను నేను కూడా. ఇది నిజంగా నాకు మీరు ఇంటికి వస్తే కూడా నాకు వెంకటేశ్వర స్వామి అలా డోర్స్ లాగా అనిపిస్తాయి ఒక్కొక్క డోర్ దగ్గర నుంచి. లేకపోతే ఇట్స్ రియలీ నేను నిజంగా థ్యాంక్ యూ గాడ్. స్వామి మనం మంచి మనసు అట్లనే ఇస్తాడు. అవును, నిజంగా మంచి చెల్లెది మంచి మనసు, అందుకనే ఆమెకు అట్లా ఇచ్చిండు. నేను ఈ షో గురించి ముట్టడి పెడదామా అనుకున్నా. ఏంది ఈ షో ఏదో ఒప్పుకున్న వంట చేస్తున్న వంట నీదే ఉన్నదంట అంత కథ. పైసలు గిట్ల నువ్వే పెట్టినావా? మళ్ళా లేదు, ఈసారి ఆహా వాళ్ళ చేత పెట్టించా. కాన్సెప్ట్ అదిరిపోయింది చంద్రబా. అంటే ఇప్పుడు మనం రోజు ఇన్ఫ్లుయెన్సర్స్ని క్రియేటర్స్ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఫేమస్ చేసి వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చేది ఈ షో. సో ఈ షో ద్వారా మిగతా మంది క్రియేటర్స్కి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మా ద్వారా ఇక్కడున్న ఎక్స్పర్టీస్ ద్వారా ఓహో ఇలా కూడా చేయొచ్చా, ఇలాగ మన స్కిల్ని ఇలా పెంచుకోవచ్చా అని ఒక నేర్పించేటట్టు అనేది అన్ను అట్లీస్ట్ ప్రోత్సాహం, అవగాహన, కొంచెం నేర్చుకునే టూల్స్ అవన్నీ కూడా అవకాశం అన్నీ. సో ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఒకరు కుకింగ్, ఒకరు టెక్, ఒకరు డాన్స్, ఒకరు కామెడీ, అలా రకరకాల వాళ్ళు ఉన్నారనమాట. భలే మస్తు అనిపించింది వీళ్ళందరితోటి టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకోవడం, వాళ్ళు ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు అని తెలుసుకోవడం. ఒకరు ఉన్నారు, హీఈస్ అన్ ఆర్మీ ఆఫీసర్.
అక్కడి నుంచి అండ్ హీఈస్ ఆల్సో అన్ ఇన్ఫ్లుయెన్సర్. తనకి 1 million పైన ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఓయమ్మని. అవును, ఎంత కూల్ తెలుసా. తన బార్డర్లో మనల్ని సేవ్ చేస్తూ తనకున్న ఇంట్రెస్ట్ ఒక యాక్టింగ్ ఒక ఇది అని. సో ఐ లవ్ దట్ అందరికీ ఆ క్రియేటివ్ జ్యూసెస్ మన ఫోన్స్ ద్వారా అండ్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళ క్రియేటివిటీ ఏంటో వాళ్ళు చూపించుకోగలుగుతున్నారు. సోషల్ మీడియా అంటే నాకు యాదకొచ్చింది. మంచు లక్ష్మక్క అనగానే సోషల్ మీడియాలో నువ్వు ఒక్కటి అన్నం అనుకో అమ్మ 150 అంటారు నేను. అవును, ఇప్పుడు నువ్వు ఒక్కటి అంటావు. ఒకసారి ఏమన్నావా అంటే పప్పులుసు అన్నావు. పప్పు పులుసును తిప్పిండ్రు కదా మనోళ్ళు. ఎప్పుడైనా వైరల్ ఉంటావమ్మా నువ్వు? నువ్వు ఒకటి, పెద్ద తమ్ముడు ఒకటి, చిన్న తమ్ముడు ఒకటి, మీ కుటుంబమే వైరల్ అంటారు కదా. ఆ వైరల్ ఉంటారు మీరు. ఎందుకంటే ఇగో మంచిగా చేయనీకపోతే కూడా మీకు షెడ్ని అంటగడతారు. ఎందుకు అట్లా ఉండొచ్చు? ఆ రోజులు పోయినాయి చంద్రవా. బిగినింగ్లో ఉండేదేమో. నాకైతే మటుకు లాస్ట్ 4-5 years నిజంగా ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. నేను అనేది వైరల్ అవుతుందా లేదా, ఎస్ నౌ ఐ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు వచ్చి ఏమంటే అవుద్దా అని నేనే అనుకుంటా ఉంటాను, ఏం వింత పదాలు వాడచ్చా అని. అనుకోకుండానే వైరల్ అవుతుంటాయి అన్నమాట. నేను ఒక ముచ్చట అడగాలి. వింత పదాలంటే నువ్వు ఒకసారి ఇటు షుడ్ బి రోల్ అన్నావు. అనేసరికి రోల్ అనేది రోల్ అనేది ఒకసారి నాకు నేర్పియవా? నాకు రోల్ అంటే మా ఇంట్లో రుబ్బు రోలు రోకలి ఇవే తెలుసు, కానీ రోల్ అంటే రోలు ఎటు రోలాల్లో అర్థం కాలేదు. నువ్వు చెప్తుంటే నాకు రావట్లా. కాదమ్మా, ఇప్పుడు రోల్ అన్నావు, ఇటు రోల్ అన్నా ఇటు రోల్ వెనకెళ్ళాలి థంగ్ నాలుగు వెనక వాంతికి వచ్చినట్టు కాదమ్మా అంటే అలా డోకొచ్చినట్టు కాదు కాదు. రోల్ మనం అర్ర అంటాం కదా, అర్ర లేకుండా. నేను డర్లో ఎర్ర కాదు, వాటర్లో ఆర్. అగో మళ్ళీ ఆర్ అన్నం అంటే అక్కడే అది నేను నేర్పించేది వాయిస్ అండ్ ఫొనెటిక్స్లో టీచ్ ఫర్ చేంజ్లో మేము నేర్పిస్తున్నాం 3rd, 4th, 5th graders-కి. కాదు వాళ్ళు నేర్పించుడు అట్లంటా కాదు, కానీ ఇంగ్లీష్ నువ్వేడ నేర్చుకున్నావమ్మా? నేను అమెరికాలోనూ నేర్చుకున్నాను. నన్ను బాగా ఏడిపించేవాళ్ళు ఫస్ట్ నా యాక్సెంట్ చూసి. బికాజ్ నాది హైదరాబాద్లో కూడా మెడ్రాస్ ఇంగ్లీష్ ఉండేదన్నమాట. వాళ్ళ పదాలు వేరే డిఫరెంట్గా వాడతారు ఆ యాక్సెంట్ వల్ల. అదే యాక్సెంట్ తోటి అమెరికాకి వెళ్ళాను. మనకి వి అండ్ డబ్ల్యూ మనం మారుస్తాం. మనం వి అనేది వి అంటాం, డబ్ల్యూ అనేది వి అంటాం. మన వాడుకలో అలా అంటాం అనమాట. సో ఐ యూస్ టు నన్ను భలే ఏడిపించేవాళ్ళు నా అమెరికన్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్లో. సో అప్పుడు స్కూల్లో ఒక క్లాస్ ఉండేదన్నమాట, వాయిస్ అండ్ ఫొనెటిక్స్. అంటే అది ఎలా పలకాలి అని. జస్ట్ అమెరికన్గా కాదు, ఇప్పుడు నేను రష్యన్ మాట్లాడాలన్నా, బ్రిటిష్ మాట్లాడాలన్నా, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఇవన్నీ వేరే వేరే యాక్సెంట్స్ అనమాట. సో వాయిస్ అండ్ ఫొనెటిక్స్ తీసుకున్నాం బికాజ్ నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఉన్నింది. కానీ ఒక ఇండియన్ యాక్టర్గా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ సార్, ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ దట్ స్టీరియో టైప్ ఇండియన్ లాగా. నేను ఒక రూమ్లో వన్ ఐ వాక్డ్ ఇన్ అ రూమ్, నేను మాట్లాడే ఇంగ్లీష్ బట్టి వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఈ పిల్ల ఇండియనా, షీ మెక్సికన్. సో నా కష్టమంతా నేను రేడియో ఇంగ్లీష్ వినేదాన్ని. డెరల్ కాక్స్ అనే ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆయనది వినేదాన్ని. వాయిస్ లెసన్స్కి వెళ్ళేదాన్ని, యాక్సెంట్ కోచెస్ దగ్గరికి వెళ్ళేదాన్ని. బికాజ్ దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్. సో ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నా డబ్బింగ్ ఎవరు చెప్పలేదమ్మా. నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నా. నాకు 2 నందీలు వచ్చాయి, ఓకే, నాకు ఫిల్మ్ ఫేర్స్ వచ్చాయి. ఇవన్నీ నేను బాగాలేకపోతే వచ్చిండవు. సో నువ్వు ఏమనుకుంటే నాకేంది, మై వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అవును, ఇప్పుడు ఇంతమంది దగ్గర గనం నేర్చుకున్నాం. నాడు మనం ఒక ఇన్స్టిట్యూట్ పెడదాము, నువ్వు చెప్పు, నేను పైసలు వసూలు చేస్తా. కానీ పద మరి. నేను ఆల్రెడీ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఈ వాయిస్ అండ్ ఫొనెటిక్స్ నేర్పిస్తున్నాను 3rd, 4th and 5th grade స్టూడెంట్స్కి. మనం ఏ ఫర్ యాపిల్, ఏ అనేది పదమే కాదు, వాయిస్ అనేది. ఇప్పుడు నా కూతురికి ఎలా నేర్పిస్తారు, ఆహ్ బా ఖ డా ఎ ఎఫ్ అలా నేర్పిస్తారు. మనం నేర్చుకున్న టైంలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. సో వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాదు.
బట్ నువ్వు వాయిస్ తోటి నేర్పిస్తే, ఫొనెటిక్స్ తోటి నేర్పిస్తే వాళ్ళ తర్వాత కూడా ఆ పదాలు మనం నేర్పించక్కర్లా, దే నో హౌ టు పుట్ ఇట్ టుగెదర్ అండ్ సే ఇట్ అనమాట. చూసిండ్రు కదా, సగం నేర్చేసుకున్నట్టున్నారు ఈరోజు. సగం నేను ఎందుకు చెప్తానంటే నేను చెప్పిందల్లా మీరు గూగుల్ కొడితే మీరు నేర్చుకోవచ్చు తర్వాత. లక్ష్మక్క లెక్క మాట్లాడాలని అంటే మంచిగా ఇవన్నీ నేర్చుకోండి వస్తాయి. ఆమె నేను షో ముచ్చట మాట్లాడనీకి వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తా, మనకు పైసలు ఎక్కువ వస్తాయి కదా అని అట్లా అడుగుతున్నా. సోషల్ మీడియా ముచ్చట ఇంకొకటి మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు మామూలుగా మీరు సర్వీస్ చేస్తుంటారు కదమ్మా, కొంచెం అంతా ఇంతంత రూపాయి అంత పెట్టి, కొంతమంది 1000 రూపాయలు అంత పేరు సంపాదించుకుంటారు. నువ్వు 1000 రూపాయలు అంత పెట్టి కూడా రూపాయి అంత పేరు సంపాదించుకో, ఎందుకట్లా? ఏంది ఆలోచన? అంటే నేను చెప్పేది, నేను చేసేది ఆ పని నేను చేసే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వాలి, కానీ నేను వచ్చి మీకు చెప్పుకొని నాకేం ప్రయోజనం? నేను యాక్చువల్గా టీచ్ ఫర్ చేంజ్ అని పెట్టాను, కానీ లక్ష్మీ మంచు ఫౌండేషన్ అని పెట్టలా. మీరు ఎన్ని స్కూల్స్కి వెళ్ళినా నా పేరు ఎక్కడ ఉండదు, టీచ్ ఫర్ చేంజ్ పేరు ఉంటుంది. పని జరగాలి కానీ నా పేరు నాకు దాని మీద లేదు. పేరు మస్తు పేరు వచ్చి దాంతో ఒక అవార్డు, నేను ఒక యాక్టర్గా నాకు వచ్చే ప్రేమ చాలు, పేరు చాలు, మీరు ఇచ్చే ఈ అభిమానం చాలు. అది చెయ్యాలనుకుంటుంది నా ఆశతోటి, బట్ నాట్ ఫర్ కిరీటాలు ఏం అక్కర్లేదు నాకు. ఈ షోలో ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకొచ్చిండ్రు కదమ్మా, వీళ్ళు ఇప్పుడు మీరు రోజు రాత్రికి నిద్రపోవుడేనా? రోజు రాత్రి కూర్చొని ఇది హోంవర్క్లు చేసి నువ్వు వీళ్ళందరినీ పట్టుకొచ్చడేనా? లేదు, వీళ్ళందరికీ ఒక విప్ తీసా. విప్ అంటే ఏమంటారు, కొరడా. బికాజ్ వీళ్ళకి అతి తక్కువ టైంలో చాలా కాంటెంట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. మేము జ్యూరీ మెంబర్స్గా కూడా వీళ్ళని అలాగే పుష్ చేసాం. మేమేదో క్యూట్గా లేము, బికాజ్ మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ బయట. నువ్వు మళ్ళీ ఒక షోకి వచ్చినప్పుడు ఒక స్టాండర్డ్ ఉండాలి కదా, బయట చేసినట్టే నువ్వు లోపలికి వచ్చేస్తే ఇంకెందుకు నువ్వు. అంటే ఇప్పుడు ఇది బిగ్ బాస్ హౌస్ లెక్కనా? అస్సలు కాదు బాబాయ్, కాదు. మేము టాస్క్లు ఒకరినొకరిని కొట్టుకోవడానికి, విమర్శించుకోవడానికి పెట్టలేదు, ఒకరినొకరిని హెల్ప్ చేయడానికి, ముందుకు వెళ్ళడానికి షో చేస్తుంది. ఇప్పుడు టాస్కులు ఉంటాయి ఇంట్లో కూడా. ఎంతమంది ఒక్కసారి కిత్తకు లోపలికి పోతే ఇప్పుడు ఒక షో షురు చేస్తారు కదా, ఎన్ని ఎపిసోడ్లు అవుతాయి, ఎంతమంది వచ్చిండ్రు? ఒక 200-300 మంది ఉంటారా? లేకపోతే అందులోకించి మళ్ళీ సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఆఖరికి ఇలబెట్టేది ఒక 20 మందిని ఇలబెడతారా? ఏందన్నట్టు అసలు దీనికి కథ ఏందన్నట్టు మొత్తం? అలాగే జరిగింది. ఓపెన్ కాస్టింగ్ కాల్ జరిగింది, కొన్ని వేల మంది పంపించారంట. దాని తర్వాత వాటిలో నుంచి ఒక కాస్టింగ్ డైరెక్టర్ని పెట్టుకున్నారు. దాంట్లో నుంచి మళ్ళీ సెలెక్షన్ చేసి, బికాజ్ ఒకేలాగా ఉండకూడదు, డిఫరెంట్ కేటగిరీలో నుంచి ఉండాలి అని చెప్పి ఇవన్నీ వాళ్ళు ఆహా టీం సెలెక్ట్ చేసుకొని అంతమందిలో 13 మందిని సెలెక్ట్ చేశారు. అంటే 10 ఇన్ఫ్లుయెన్సర్స్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ టీంలో 3 ఉన్నారు, ఇంకో దానిలో 2 ఉన్నారు. మొత్తం కలిపితే 13 మంది ఇన్ఫ్లుయెన్సర్స్లో ఒక్కరే విన్ అవుతారు. 13 మందిలకించి ఒక్కరిని తీస్తారా? పాపం మెలుగులో లేడవరా అమ్మ, నేను ఇన్ని రోజులు చేస్తే నాకు రాకపాయే, మరి పైసలన్నీ ఏమని ఇస్తారు వాళ్ళకి? ఫోన్ అది మీరు ఆహా అని అడగాలి 100%. బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. నేను ఇంట్లో కూర్చోబట్టి వాళ్ళకి ఏం నేర్పించట్లా. అల్టిమేట్గా తీసుకొచ్చి కమాన్, వీ వాంట్ టు హ్యావ్ ద బెస్ట్ షో పాసిబుల్. నువ్వు విన్లు ఏం చేస్తావు? నువ్వు డైరెక్టర్వా, ప్రొడ్యూసర్ అంటే? జూరీ మెంబర్ని దీనిలో, అంటే జడ్జు. నీకు మంచిగానే ఇస్తాను, నీకు మంచిగానే ఇస్తాను మరి అంటాను. మనది ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. మా చెల్లె ఎప్పుడు అంతే. నా తమ్ముడిని కూర్చోబెట్టాను గీకమని, అదే దాన్ని గీకుతా అంటాడు. అవును, మా తమ్ముడు మామూలోడు కాదు అసలు. నిన్న వర్షం వచ్చింది, నేను బాంబే నుంచి నిన్న వస్తున్నా, టీచ్ ఫర్ చేంజ్ పనికి వెళ్తా ఉన్నాను. చాల్కి ఊరు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ దగ్గర. అక్కడ ఉరుములు వచ్చాయి బాంబేలో. ఏం వెళ్తావే ఊరికి అంట. ఉరుములు వస్తే ఏం వెళ్తావే ఊరికి? వద్దు నువ్వు ఫ్లైట్ ఎక్కద్దు ఇప్పుడు అని కూర్చున్నాడు. పొద్దున్నే నన్ను పంపించాడు, నోరు మూసుకుని ముద్దుగా. దాన్ని బాంబేలో ఉన్నాడు మనోజ్, పిల్లలు అందరూ సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. మనోజ్ లుక్ టెస్ట్ కను ఒకడు ముద్దుగా ప్లీజ్ రా వెళ్ళాలిరా తప్పదురా అంటే అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. వాడు ఎంత టెన్షన్ పడ్డాడు. నేను ఫ్లైట్ అసలు నీకు ఈరోజు ఉరుములు వచ్చావు, మామూలుగా అయితే నేను ఫ్లైట్ ఎక్కి రావాల్సిందే కదా అని. పిల్లలు అట్లుంటారు. ఇక ఇప్పుడు మన ఇంట్లో మన అన్నదమ్ములకు ఎట్లుంటది మరి అంతే, మరి అట్లనే ఉంటది. అట్లనే ప్రేమ అమ్మ. ఇప్పుడు నిన్నంటే వద్దక్క పోకే అంటారు, బయట వాళ్ళని అంటారా? వాళ్ళు
వాళ్ళ నా ప్రాబ్లం. మేనకోడలు పొద్దున్నే ఫోన్ చేసి అత్త వచ్చిన అత్త అనుకుంటా ఈ కొత్తగా ఒకటి నేర్చుకుంది అత్తమ్మ అంటుంది. అబ్బా ఇంకా చచ్చిపోతుంది అది చూసి ముసిముసి నవ్వులు అవుతుంది. నా రియాక్షన్ చూసి అలా పిలిచినప్పుడు అలా అబ్బా మంచిగా అనిపిస్తుంది. నాకు అత్త అన్న పిలుపు విన్నాకే అమ్మ అని పిలిపించుకోవాలని. పిల్లలకి ఎవరికైనా కూడా మొదలు మాటలు వచ్చేటప్పుడు అత్త మామనే అనిపిస్తారు, అమ్మ నాయన అనిపించరు. ఎందుకంటే అత్త అంటే అదొక ప్రేమ. అత్త కూడా అమ్మ కంటే గొప్పగానే చూస్తుంది అన్న ఆలోచనతోటి అత్త మేనంత పేరును అట్లా అత్త అత్త అనిపిస్తారు. ఫస్ట్ పిల్లలతో అనిపించే పదం కూడా అత్త అత్తని ఇక్కడ తెలంగాణలో. అత్తమ్మ అత్త అని కూడా ఉండదు. ఇప్పుడు మా పిల్లలకు నువ్వు మేనత్తవ అనుకో, నిన్ను అత్తమ్మ ఏమన్నారు, లక్ష్మక్క, చిన్న లక్ష్మక్క, పెద్ద లక్ష్మక్క, వెంకటక్క, చంద్రక్క, ఇట్లనే అంటారు మా దగ్గర. అవునా? అత్తలేదు గిత్తలేదు, పెద్దమ్మ, పిన్ని. మళ్ళీ వాళ్ళ ఆయనను మామనే అంటారు, ఆ పిన్నిలను చిన్నమ్మ అంటారు. ఓకే. ఇక ఈ అత్తలకు చాలా మంది ఇళ్ళల్లో అత్తమ్మకు పాపము అత్త అనే పదమే ఉండదు. అక్కనే ఇప్పుడు మన అక్కయ్యలేన్లు అక్కయ్యలేన్లే, మేనత్తలు అక్కయ్యలేన్లే, అట్లా అయిపోతారు అత్తలు. నేను అక్క.com అయినట్టు అక్క.com లెక్క. అదే అమ్మ ఈ షో చేస్తున్నావు కదా, ఈ షోలో నువ్వు ఎన్ని రోజులు పని చేస్తావు అన్నట్టు. ఇప్పుడు ఈ షో చేస్తుంటే మళ్ళీ సినిమా చేయాలంటే ఎట్లా అవని? అందుకే మాకు నవీన్ ఉన్నాడు కదా, ఆ తిప్పలన్నీ నవీన్ పడతాడు. ఈరోజు పొద్దున కూడా 7:30 నుంచి డబ్బింగ్ చెప్తున్నా. సో ఆ టైం లైన్, ఆ డ్రైవ్ టైం ఎంత పడుతుంది, నేను రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. అందుకే ఒక ఆర్మీ అంటారు. నేను ఇక్కడ టైంకి కూర్చోవాలంటే ట్రాఫిక్ అనుకూలంగా ఉండాలి, డ్రైవర్ ఉండాలి. ఇట్స్ అ సిస్టమాటిక్ వే దట్ ఎవ్రీథింగ్ ఫ్లోస్ అన్నమాట. కష్టం కాదా అమ్మ? నువ్వు ఒకసారి టీవీలు చేస్తావు, ఒకసారి సినిమాలు చేస్తావు, ఒకసారి ఇంకొకటి చేస్తావు, ఒకసారి స్కూల్ పని చూసుకుంటావు, పోరలేంట తిరుగుతావు. కష్టం అనిపిస్తుంది కదా. నేను చాలా 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 కష్టపడి ఈ సీట్లో కూర్చొని ఉన్నా. ఈ సీట్లో కూర్చోడానికి నేను చాలా కష్టపడ్డా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చేసే పని కష్టం అంటే తప్పు. చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తా. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు నాతోటి, ఏంది తినలేదన్నాలు, తిట్లు తిట్టావు, తిను అని అన్నావా లేదా? ఇష్టం లేకపోతే రూమ్ బయటకు కూడా మనం రాము, ఒక 100 ఎక్స్క్యూజ్లు ఇస్తాం, తినాలి, తినలేదు, టైం సరిపోలేదు అని. నాకు ఐ లవ్ డూయింగ్ దిస్. నాకు బ్రేక్లో ఉంటే ఏదో 1-2 తింటాను, కానీ ఫుడ్ మీద కూడా వెళ్ళదు నాకు. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా ఆశలు, చాలా కలలు కన్నాను యాక్టర్ అవ్వాలని. చాలా కష్టపడి అయ్యాను యాక్టర్ నేను. సో నో కంప్లైనింగ్, జస్ట్ ఎంజాయ్. అంతే అమ్మ. ఇప్పుడు ఈ బట్టలు గిట్టలు పొద్దుగాలు ఒకటి వేస్తారు, పొద్దుమీకు ఒకటి వేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఇంకొకటి ఉంటే ఇంకొక దానికి మారుస్తారు. ఇట్లా మారుస్తుంటే అలసిపోరా? ఇప్పుడు నేను ఏ చేతికి ఏది వెయ్యాలి, ఏ ఉంగరం వేసుకోవాలి, బట్టలు ఎలా వేసుకోవాలి, వీటన్నిటికీ ఇంకొకరు ఉంటారు. ఆవిడ పేరు స్టైలిస్ట్. సో ఈ షోకి నా స్టైలింగ్ అంతా దీప్తి ఆలపాటి చేసింది. షీఈస్ యాక్చువల్లీ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. తను రీసెంట్గానే షీ బికేమ్ అ స్టైలిస్ట్ అనమాట. అండ్ ఐ సెడ్, పద, వీ హ్యావ్ టు డూ అ క్రేజీ ఫన్ షో. So every look in my show, in every episode is also very different, and I really enjoyed prati look nenu to putting it together. Amma ee roju shuru chesinడ్రు కదా పొద్దుగల, ఈ షో చేస్తున్నాము ఇట్లా ఇట్లా అని. అదంతా షూటింగ్ అయిపోయిందా లేకపోతే ఇప్పుడు షూట్ చేస్తారా? అయిపోయింది. అయిపోయి July 3rd మీ ముందుకి రాబోతుంది. అందుకే చెప్పుకుంటున్నాం మేము, ఎస్, షో ఇస్ డన్. July 3rd is the release on AHA. సో తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఎపిసోడ్లు పడుతుంది అన్నట్టమ్మా? 8 ఎపిసోడ్స్ అండి. 8 ఎపిసోడ్స్. 8 ఎపిసోడ్లలో అయిపోతుంది ఆ సినిమా అంతా? అంటే ఫస్ట్ సీజనే కదా. అంటే ఒక సీజన్ అయినాక ఇంకొక సీజన్, ఇంకొక సీజన్ అయినాక ఇంకొక సీజన్, ఇట్లా నడుస్తూనే ఉంటుంది సీజన్ మీద సీజన్. ఫ్రమ్ యువర్ మౌత్ టు గాడ్స్ ఇయర్స్. అంటే మీ నోటి నుంచి దేవుడు చెవుల దాకా వినిపించి, స్వామి 10 మందికి మంచి జరగాలి అంటే 150 సీజన్లు కావాలని నేను కూడా మొక్కుకుంటున్నాను. దాదాస్తు అవుతుంది పాటమా. ఇప్పుడు మీరు అందరూ ఇంత కష్టపడి చేస్తున్నారా అంటే, మామూలుగా కష్టపడితేనే దేవుడు మంచిగా చూస్తాడు, గట్టిగా కష్టపడితే దేవుడు గట్టిగా చూస్తాడు అంటారు కదా. గట్టిగా కష్టపడుతున్నారు అందరు కాబట్టి గట్టిగా చూస్తాడు. అమ్మ, నేను గట్టిగా అనగానే నాకు ఇంకొకటి ముచ్చట యాదకొచ్చింది. అది ఏంటంటే, ఇప్పుడు లక్ష్మి మంచి షో చేసినావు, మంచి టాక్ షో, అందరిని అందరిని పిలుచుకున్నావు. చుట్టాలని అంటే ఇక మీ నాయన చుట్టాలు అందరూ, మీ నాయన దోస్తులు అందరిని పిలుచుకున్నావు. అసలు మళ్ళీ వేయవా? ఇప్పుడు జడ్జిగా కూర్చున్నావు, పెద్దదాన్ని అయిపోయినావా? అప్పుడేను
అనిపించట్లేదా పెద్దరికం వచ్చింది పెద్దదాన్ని అయ్యానని? నాకు అనిపిస్తలేదు, నువ్వు చిన్నగానే మనమడుతున్నావు నాకు. థ్యాంక్ యూ. నాకు చాలా చేయాలని అనిపిస్తుంది చంద్రవ్వ, కానీ మనోళ్ళు రెడీగా ఉన్నారా అలాంటి షోలు చూడనీకి, సినిమాలు చూడనీకి? షో మంచిగా ఉండేనమ్మా, లక్ష్మి షో. థ్యాంక్ యూ. నేను చూసిన నాది నాకు ఇప్పుడు ఇండియా మొత్తానికి ఒక షో చేయాలని ఉంది. కపిల్ శర్మ షో లెక్క. నాకు ఆయన ఇష్టం కపిల్ శర్మ, నాకు భలే ఇష్టం. అది కామెడీ షో కానీ నాకు ఒక టాక్ షో, ఓప్రా లాంటి టాక్ షో చేయాలని, ఇండియా మొత్తాన్ని కలపాలని. ఇప్పుడు కపిల్ శర్మ షో ఏమవుద్ది, ఊరికి సినిమాలు ఉన్నప్పుడు ఒక కామెడీ షో లాగా. కానీ మనకి మన 7 Sisters అంటే ఏందో తెలుసా నీకు? 7 అక్కయ్యలు. ఎవరో తెలుసు, అదిగో 7 Sisters అని మన నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ అన్నిటినీ 7 sisters అని పిలుస్తారు అనమాట. మన మణిపూర్, అస్సాం, నార్త్ ఈస్ట్ అది 7 Sisters అంటారు. 7 states ఉన్నాయి అక్కడ. త్రిపుర అటంతా. మనం అటు ఇటు పోతామా? పోము. అటు మనుషులు ఉన్నారా తెలుసా, ఏం తింటారో తెలుసా? అక్కడి నుంచి బ్యూటీ పార్లర్లో ఎక్కువ పని చేస్తారు. త్రిపుర దిక్కు వాళ్ళు తినేది ఆవ నూనె, అదొక్కటి తెలుసు. ఆ నూనె గురించే చెప్పబోతున్నా. సో బ్యూటీ పార్లర్లో అటువైపు నుంచే ఎక్కువ మంది వస్తారు చైనీకి. అవును. ఒక ఆవిడ వెనక్కి ఊరికి వెళ్తా ఉన్నింది అనమాట. తనంట, నేను అన్నాను నువ్వు వచ్చినప్పుడు ఇంత సన్నగా ఉన్నావు, ఇంత లావు అయినావేంది అని. అంటే నీకేం తెలుసు, మా ఊర్లో సన్నగా ఉంటే ఈయన చూస్తారు, నేను సంతోషంగా లావెక్కిపోతున్నా. అదేంటి అంటే వాళ్ళు కొండల్లో ఉంటారు, దే ఆర్ ఆల్ పహాడీస్ రైట్. వాళ్ళకి నూనె అనే కాన్సెప్టే లేదంట. వాళ్ళు వండే వంటలన్నీ కాల్చడం అండ్ ఫ్రెష్గా వండుతారు. అయితే అబ్బేదో మాకు నేర్పిస్తే మీరు నూనె లేకుండా ఎలా తినాలో తెలియట్లేదు మాకు. దేవుతాం మేము నూనెలా, దేవుడే లైక్ దిస్. నాకు మొత్తం ప్రతిదీ మనం సపరేట్గా చూపిస్తాం కానీ ఇండియాని మొత్తం కలిపేటట్టు ఒక షో లేదు. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను దీని గురించి ఒక లైవ్లో. ఎందుకంటే నీ మనసు మంచిది కాబట్టి నీకు చెప్తే అది నిజంగా జరుగుతుందనే ఒక ఆశ. థ్యాంక్ యూ. అమ్మా ఆ షో చేసేటప్పుడు నన్ను వీలు, నేను వస్తా, నీ ఎంబడి. నేను చూడలేను ఆర్టిస్టు. తప్పకుండా కలిసిపోదాం. తప్పకుండా. నార్త్ ఈస్టే కాదు, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్ అందరినీ కలిపేటట్టు ఒక షో ఉండాలి. మన దేశంలో ఎంతో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. నేను వెళ్ళానా, ఒక సరస్వతి దేవి టెంపుల్కి వెళ్ళాను. నేను షాక్ తిన్నాను తెలుసా. ఆ దేవిని అంట ఫస్ట్ వాళ్ళు చేయడం 5 feet అన్నారంట. దేవి అది లోపలికి వెళ్ళేది ఒక సైజు ఉన్నింది. వీళ్ళు బొమ్మ చెక్కే వాళ్ళు, విగ్రహాన్ని చెక్కే వాళ్ళు ఆ పీట కొంచెం ఎక్స్ట్రా హైట్ పెట్టారంట. సో ఈ దేవిని లోపలికి తీసుకెళ్ళలేకపోయారు. సైడ్గా తీసుకెళ్దామంటే ఆవిడ వీణ ఉన్నింది. ఇది ఎలాగ తీసుకెళ్ళాలి అంటే ఆ గురువుగారు వచ్చి దేవుడి దగ్గర ప్రార్థించి, ఇదిగో టైం అయిపోతుంది, లోపలికి తీసుకుపోవాలా, నువ్వు ఇప్పుడు రాకపోతే నేను చిన్న విగ్రహం పెట్టాల్సి వస్తుంది అని. ఆవిడ ఎలా చిన్నదైందో తెలియదు. ఆవిడని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది, పూజలన్నీ జరిగింది. మరుసటి రోజు మళ్ళీ ఆవిడ అదే హైట్కి వచ్చిందంట. రాయి, నేను పిండి గురించి మాట్లాడట్లా, మట్టి గురించి మాట్లాడట్లా, రాయి. ఇట్ ఈస్ నాకు ఈ టెంపుల్స్కి చాల్కి, మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో నైకల్ మండల్, సంగారెడ్డి జిల్లా నైకల్ మండల్, చక్లి అనే ఊరు, చాల్కి. అక్కడ ఒక అద్భుతమైన సరస్వతి దేవి టెంపుల్ ఉంది. ఈ అవకాశంతో మీరు కూడా వెళ్ళి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అడుగు పెట్టిన వెంటనే నాకేదో ఒక వైబ్రేషన్ అనిపించింది దానిలో. అండ్ ఆ టెంపుల్లో అంట నిద్రపోకుండా చండీ హోమం అయిన తర్వాత కూడా 24 hours ఓం నమ శివాయ లైవ్గా, ఏదో టేప్ రికార్డర్ పెట్టడం కాదు, ఓం నమ శివాయ 4 hours చొప్పున అక్కడున్న బ్రాహ్మణులు కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తారంట. ఇట్స్ నాట్ అ నార్మల్ టెంపుల్, పవర్ బూస్టింగ్ అంటారు కదా, మామూలుగా కాదు. మా కాడ దత్తాత్రేయుని గుడి ఉంటుంది, దత్తపీఠం అని ఉంటుంది అక్కడ, బద్రిపూర్ అని. ఆడ దినమాంతా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని స్వామిని దత్తాత్రేయుని కొలుస్తారు. అట్లనే ఈడ శివనామ స్మరణ జరుగుతుంది. అమ్మ ఏదేమైనా నువ్వు అన్న ఇండియా మొత్తం కలిపేషో షురు చేయాలి, అందులో నేను కూడా నీ ఎంబడివాడి తిరగాలి. ఒకటి ఈ మన యూట్యూబ్ ఏంటిదమ్మా
ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం చేస్తున్నటువంటి ఆహా షో కూడా ఒకటో సీజన్ నుండి 150 సీజన్లు కావాలి. పోరలు అందరు ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టలుగా పెరిగిపోయి అంటే వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కదా. అవును, ఇన్ఫ్లుయెన్సర్ అంటే 100%. మామూలు ముచ్చట కాదు. ఎడ్డోళ్ళ లెక్క నూరెలు పెట్టి ఏది పడితే అది చూడకుండా విషయం తెలుసుకునేటట్టుగా ఒక మంచి అవగాహన కల్పించేటటువంటి షో చేస్తున్నారు కాబట్టి నీకు క్షణార్థులు ఇసుంటి మస్తు చేయాలి. థ్యాంక్ యూ. కలుస్తాం మళ్ళీ. నేను అటే పోయినా అనుకుంటున్నాను. బాంబే రా నువ్వు. బొంబాయి మనం పోదాం అక్క. పోయేటప్పుడు నేను మా సరస్వతి అమ్మని చూసేసి వస్తా. నాకు అసలే చదువు రాదు, చదువు అని వస్తుంది అడిగిపో. అయ్యో నీకు చదువు రాకపోతే అమ్మో ఇంకా నన్ను ఏమనాలో. మామూలు ఇన్స్పిరేషన్ కాదు నువ్వు అక్కో. అట్ట అనకే. కలుస్తాను అమ్మ లక్ష్మమ్మ మళ్ళీ తప్పకుండా. మా చెల్లితోటి ముచ్చట పెట్టినాక కడుపు నిండినట్టు అయిపోయింది ఒకటేసారి. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. యాళ్ళకి బుక్కెడిది నుండి సీజన్ ఆగం ఉన్నది. ఊకే చల్లనీళ్ళు తాగుతాము, ఐస్ క్రీమ్లు తింటామంటే సర్ది అవుతుంది, ముక్కులు కారుతాయి, పానం పైలం.